శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో కన్యా రాశి వారికి ఫిబ్రవరి నెల మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కన్యా రాశి వారి యొక్క గ్రహస్థితి పరిశీలించినప్పుడు ఈ నెల ప్రారంభంలో 4 గ్రహాలు 5వ స్థానంలో సంచరించడం జరుగుతుంది. ప్రధానంగా ఈ నెలలో దశమ స్థానంలో గురుగ్రహం వక్రగమన సంచారం చేత జాతకుడు ప్రధానంగా 3 విషయాల మీద దృష్టి పెట్టడం జరుగుతూ ఉంటుంది. ఒకటి, స్థిరాస్తి సంబంధించిన విషయాల్లో ఇల్లు కొనాలని కానీ మారాలని కానీ లేదా అమ్మాలని కానీ ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. తర్వాత వివాహానికి సంబంధించిన విషయం, వివాహంలో ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి, పెళ్లి విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోవాలన్న విషయం ఒకటి ఉంటుంది. దాని తర్వాత ప్రధానంగా ఉద్యోగ సంబంధించిన విషయాల్లో ప్రస్తుతం చేస్తున్నటువంటి ఉద్యోగాన్నే మనం కంటిన్యూ చేయాలా లేదా కొత్త ఉద్యోగంలో చేరాలా అన్న స్థితి ఏర్పడుతుంటుంది. బట్ ఏదైనా ఉద్యోగ విషయంలో కొద్దిగా జాగ్రత్తగానే ఉండవలసి ఉంటుంది. ఎనీ టైం జాతకుడికి ఉద్యోగపరమైనటువంటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉన్నది. అంటే ఉద్యోగం కంపల్సరీగా మారవలసి రావడం కానీ ఉద్యోగం మానవలసి రావడం కానీ జరగవచ్చు. అందువలన మరి జాతకుడు కంపల్సరీగా ఈ నెలలో కొత్త ఉద్యోగం కొరకు ప్రయత్నం చేయవలసి ఉంటుంది. అయితే ఆ ప్రయత్నం చాలా వరకు నెరవేరే అవకాశం ఉంది. ఈ వార ప్రారంభంలోనే దశమాధిపతి బుధుడు పంచమ స్థాన సంచారం చేస్తూ వ్యయాధిపతి రవితో కలిసి సంచరించడం వల్ల తప్పనిసరిగా ఉద్యోగానికి ఏదో ఇబ్బంది రావడం కానీ మారడం కానీ జరుగుతూ ఉంటుంది. అయితే ఫిబ్రవరి 3 తర్వాత బుధుడు 6వ స్థానంలోకి వస్తూ అక్కడ ఉన్నటువంటి రాహుతో కలిస్తున్నాడు. దానివల్ల మీరు ఏదైనా ఒక విదేశ సంస్థల్లో కానీ సాఫ్ట్వేర్ రంగంలో కానీ లేదంటే బాగా మల్టీనేషనల్ కంపెనీలో చేసే ఉద్యోగ ప్రయత్నాలు చాలా వరకు నెరవేరే అవకాశం ఉన్నది. ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినా ఒక రిటర్న్ ఎగ్జామ్ రాసినా కంపల్సరీగా మీకు సక్సెస్ అన్నది కొత్త ఉద్యోగ ప్రయత్నంలో రావడం జరుగుతూ ఉంటుంది ఈ నెల 3వ తారీఖు తర్వాత. అలాగే మీరు ఒక సినిమా రంగంలో ఉన్న లేదంటే యూట్యూబ్ సంబంధించిన విషయాల్లో కానీ టీవీ సంబంధించిన విషయాల్లో కానీ మీకు అంటే మీరు యాక్టర్లు అయినా టెక్నీషియన్స్ అయినా కొన్ని కొత్త అవకాశాలు మీకు ఈ నెలలో రాబోతున్నాయి. మీలో ఉన్నటువంటి టాలెంట్ రుజువు చేసుకోవడానికి ఇది ఒక గొప్ప అవకాశంగా మీరు భావించి వచ్చిన అవకాశాన్ని మీరు ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. అంటే కొంతమంది సడన్గా ఈ సమయంలో వాళ్ళు వృత్తిని కూడా మార్చే అవకాశం ఉంది. అంటే కంప్లీట్గా ప్లాట్ఫారం మార్చడం, ఏదో సాధారణ ఉద్యోగం నుంచి సినిమా రంగంలో ప్రవేశించడం లేదా టీవీలో ప్రవేశించడం లేదా యాంకరింగ్ అలాగే ఏదంటే ఈ మీడియాలోకి ప్రవేశించడం కానీ ఏదో ఒక టెక్నికల్ రంగంలోకి మారడం జరుగుతూ ఉంటుంది. అందువల్ల ఆ ప్రయత్నం అవకాశాలు ఉన్నవాళ్ళు కంపల్సరీగా ఈ నెలలో మీరు కంప్లీట్గా ఫీల్డ్ మారినప్పుడు అవకాశాలు అలాగే వస్తాయి. మిమ్మల్ని మీరు చాలా వరకు రుజువు చేసుకోవడానికి కూడా ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి మీకు సహకరించడం జరుగుతూ ఉంది. ప్రధానంగా శుక్రుడు ఈ ఫిబ్రవరి 5వ తారీఖున శుక్రుడు 6వ స్థానంలోకి మారడం వల్ల స్త్రీ కళాకారులకి కొత్త అవకాశాలు రావడం జరుగుతుంటాయి. అలాగే మీరు హీరోయిన్ అయినా లేదంటే మ్యూజిక్ అయినా సింగర్స్ అయినా మిమిక్రీ ఆర్టిస్టులు అయినా సరే ఈ కొత్త అవకాశాన్ని మీరు ఉపయోగించుకోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే గతంలో మీకు ఉన్నటువంటి రుణ సమస్యల నుంచి బయటపడే విధంగా మీ యొక్క రెమ్యునేషన్ అనేది ఉండడం జరుగుతూ ఉంటుంది. అంటే ఎక్కువ వేతనం తీసుకోవడం వల్ల ఎక్కువ ఆదాయం పెరగడం వల్ల సుమారు మీరు భార్యాభర్తలు ఇద్దరు కూడా ఈ టెక్నికల్ రంగంలో ఉన్న ఏదైనా ఒకే ఉద్యోగంలో ఒకే రంగంలో ఉన్న వాళ్ళకి ఒకేసారి కొత్త అవకాశాలు రావడం వల్ల చాలా సమస్యల నుంచి మీరు బయటపడడం జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా ఈ నెల మధ్యలో ఈ 12, 13 తారీఖులో రవి కూడా 6వ స్థానంలోకి రావడం జరుగుతుంది. అది ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి ఏదైనా ప్రభుత్వ పథకాలు కావాల్సిన వారికి ఇది చాలా వరకు సహకరించడం జరుగుతూ ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా చేసే ప్రయత్నంలో సక్సెస్ రావడానికి ప్రతి గ్రహం మీకు అనుకూలంగా మారడం జరుగుతుంది. ఈవెన్ ఇప్పటికీ కూడా జరగకపోతే ఈవెన్ నెలాఖరికి ఈ ఫిబ్రవరి 23 నాటికి కుజుడు కూడా 6వ స్థానంలోకి వెళ్ళడంతో ఆటోమేటిక్గా మీ యొక్క టాలెంట్కి రుజువు అవడం వల్ల కంప్లీట్గా ఉద్యోగపరమైన చేంజెస్ రావడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇదే సమయంలో కొంతమందికి మీరు చేస్తున్నటువంటి ఆల్రెడీ ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి కొన్ని సమస్యలు కూడా రావడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా కొన్ని ఉద్యోగపరంగా కొన్ని మార్పులు ఈ సమయంలో రావడం జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా వివాహపరంగా చాలా కాలంగా
దూరంగా ఉన్నటువంటి భార్యాభర్తలు, అది ఉద్యోగ రీత్యా అవ్వచ్చు, ఆరోగ్య రీత్యా అవ్వచ్చు, కోర్టు వ్యవహారాల రీత్యా అవ్వచ్చు, చాలా వరకు మరి వారిద్దరూ ఒక చోట చేరడానికి కానీ, కలిసి జీవితాన్ని పంచుకోవడానికి కానీ తగు ప్రయత్నాలు చేసుకోవడం వల్ల ఈ ప్రయత్నాలు చాలా వరకు నెరవేరుతూ ఉంటాయన్నమాట. అంటే ఒకవేళ కోర్టు సమస్యలున్నా, పెద్ద మనుషులో సెటిల్మెంట్ చేసుకున్నా, ఒకసారి రాజీ ప్రయత్నంలోకి వెళ్ళడం వల్ల చాలా వరకు మీరు ఈ వివాహపరమైనటువంటి సమస్యల నుంచి బయటపడతారు. అలాగే పెళ్లి సంబంధాల విషయంలో కూడా ఏదైనా వివాహం పెండింగ్ ఉంది, గతంలో పెళ్లి సంబంధం వచ్చి ఆగిపోయింది అన్ని కూడా మీరు దాన్ని మళ్ళా పర్సూ చేయడం వల్ల ఆగిపోయినటువంటి వివాహ ప్రయత్నాలు తిరిగి పునఃప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ ఫిబ్రవరి నెల మనకి పౌర్ణమితో ప్రారంభమవుతుంది. అంటే 1వ తారీఖునే మాఘమాసం పౌర్ణమితో ప్రారంభమవుతుంది కాబట్టి ఎవరైతే రుణ సమస్యలు, ఆర్థిక సమస్యలతో ఉన్నారో వారు ఈ సమస్యల నుంచి బయటపడడానికి ఈ రాబోయే 15 రోజులు చాలా కీలకంగా మారడం జరుగుతూ ఉంది. అందువలన ఏంటంటే మీరు ఈ రాబోయే 15 రోజుల్లో అంటే రేపు మాఘమాసం మళ్ళీ చివరికి వచ్చే అమావాస్య లోపల ఏదైనా ఒక పుణ్యనది స్నానాన్ని ఆచరించవలసి ఉంటుంది. సో దానివల్ల ఒకటి, దాని తర్వాత ఏంటంటే ఈ నెల అంటే ఫిబ్రవరి 5వ తారీఖున సంకటహర చతుర్థి రాబోతుంది. ఆ రోజు విధి విధానంగా మీరు వినాయకుడికి అభిషేకం, హోమం లాంటివి చేసుకోవడం వల్ల ఏదైనా ఆగిపోయినటువంటి పనులు తిరిగి పునఃప్రారంభం అవడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా విద్యార్థులు ఎవరైతే ఉన్నత అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళు ఏ వయసు వారైనా సరే ఆ రోజు పిల్లలైతే పెద్దవాళ్ళు చేయించడం, కొద్దిగా 15 సంవత్సరాలు దాటిన వాళ్ళైతే వాళ్ళే ఆటోమేటిక్గా ఆ రోజు విధి విధానంగా ఆ పూజా విధానాన్ని పాటించడం వల్ల, వీలు కాని వారు కనీసం విఘ్నేశ్వరుని 108 నామాలతో పూజ చేయడం వల్ల ఆ రోజు అంటే సంకటహర చతుర్థి చేసుకోవడం వల్ల రాబోయే విఘ్నాలన్నీ కూడా తొలగిపోయే అవకాశం ఉంది. ఎస్పెషల్లీ ఈ 14వ తారీఖు 2వ నెలలో మరి వస్తున్నటువంటి శని త్రయోదశి, ఇది చాలా ఇంపార్టెంట్ అయినది, చాలా పవిత్రమైనది. ఆ శని త్రయోదశి రోజు అంటే మాకు ఏలినాడు శని, అష్టమ శని, అర్ధాష్టమి ఇవన్నీ కూడా పక్కన పెట్టండి. ప్రతి ఒక్కరూ ఎవరైతే జాతక చక్రాన్ని, జ్యోతిష్యాన్ని, నవగ్రహాల్ని నమ్ముతారో వారి విధి విధానంగా ఆ 14వ తారీఖు వచ్చినటువంటి మాస శని త్రయోదశి నాడు చక్కగా మరి నవగ్రహాల్లో అన్ని గ్రహాలకి పూజ చేసి ప్రత్యేకంగా శని భగవానుడికి తైలాభిషేకం చేయడం, తర్వాత మళ్ళా మంచినీటితో అభిషేకం చేసి విధి విధానంగా అక్కడ ఉన్నటువంటి ఆచార ప్రకారం పూజాది కార్యక్రమాలు పూజ చేసుకొని అదే శనివారం రోజు ఏదైనా శివాలయంలో అభిషేకం చేయించుకొని తిరిగి ఆ రోజంతా కూడా చాలా నియమంగా ఉండవలసి ఉంటుందన్నమాట. ఆయిల్తో చేసిన పదార్థాలు తినకూడదు. ఆ రోజు ఒక్కరోజు భూసైన కింద పడుకోవాల్సి ఉంటుంది. ఎటువంటి బలహీనతలకి అంటే సింగిల్గా పడుకోవడం, బ్రహ్మచర్యం పాటించడం, అంటే సుమారుగా మీరు స్వామి అయ్యప్ప దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా ఉంటారో ఆ విధంగా ఒక్కరోజు మరి ఆ శని త్రయోదశి రోజు సంకల్పంతో ఉండడం వల్ల చాలా వరకు మీకు ఉన్నటువంటి ఆర్థిక పరమైనటువంటి సమస్యలు తొలగిపోవడం జరుగుతుంది. అంటే ఒక వ్యక్తి జీవితంలో సుఖమైన వైవాహిక జీవితం పొందాలన్నా, ఆర్థిక పరంగా బాగుండాలన్నా ఏదైనా కూడా శని భగవానుడు ఇవ్వగలడు. దాన్ని మిమ్మల్ని మార్చగలిగే శక్తి ఉంటుంది కాబట్టి ముందుగా మీరు ఈ సంకల్పంతో శని త్రయోదశి చేయడం. ఇక అలాగే మనకి 15వ తారీఖున వచ్చినటువంటి మహాశివరాత్రి. ఆ మహాశివరాత్రి రోజు విధి విధానంగా మీరు ఏదైనా ఒక పుణ్యక్షేత్రంలో స్వామిని దర్శించుకోవడం వల్ల సంవత్సరం మొత్తం మీరు మరి శివుని దర్శించుకునే పుణ్యం దక్కుతుంది కాబట్టి ఆ మహాశివరాత్రి పర్వదినాన్ని కూడా మీ యొక్క ఆచారం ప్రకారం స్వామిని దర్శించుకొని ఆ రోజు కూడా నియమంగా ఉండడం వల్ల చాలా వరకు అంటే మాఘమాసంలో చేసిన పుణ్యకార్యం అనేక రెట్లు ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది. కాబట్టి కనీసం ఈ 15 రోజులు అంటే పౌర్ణమి నుంచి మళ్ళీ వచ్చే అమావాస్య దాకా విధి విధానంగా వీలైతే ప్రతిరోజు విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేయడం కానీ, ఏదైనా విష్ణుమూర్తి దేవాలయాన్ని సందర్శించడం కానీ, వీలైతే గోవిందనామాలు పారాయణం చేయడం వల్ల కానీ 15 రోజుల్లో ఒక్కసారైనా మీరు పుణ్యనది స్నానం చేయడం వల్ల సంపూర్ణంగా మీ యొక్క సమస్యలు పరిష్కారం అవడం జరుగుతుంది. స్వస్తి.